హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు స్పైసీగా చికెన్ కర్రీ చేసుకుందామా. దానికి కావాల్సిన ప్రాసెస్ అన్నమాట. 750 గ్రామ్స్ చికెన్ అన్నమాట. ఇది కాల్చిన చికెన్ మంచిగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. దానికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ అన్నమాట. 1 టేబుల్ స్పూన్ కారం, మీ స్పైసెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. ఇంకా ఒక చిన్న బౌలు పెరుగు అన్నమాట, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ మసాలా అన్నీ మంచిగా పట్టించాలన్నమాట. కలిపేసి ఈవెన్గా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా పక్కన ఉంచాలి. ఆలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని కడాయి తీసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ కొంచెం ఆయిల్ పట్టిద్ది. మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయండి. నేనైతే 4 స్పూన్ వేసుకున్నాను అన్నమాట ఆయిల్. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ 2 బిర్యానీ ఆకు తీసుకున్నాను అన్నమాట. ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ హీట్ అవుతుంది. ఇంకా హోల్ మసాలా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మిర్చి అన్నమాట కట్ చేసుకున్నాను. ఒక మిర్చి చాలన్నమాట. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలన్నమాట గరిటెతో. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ మళ్ళీ వేసాను. మళ్ళీ కొంచెం పసుపు అన్నమాట. మనం అందులో యాడ్ చేసాం కదా, ఇలా కొంచెం తాలింపు కానీ పసుపు యాడ్ చేసాను. ఇంకా మంచిగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి ఒక 1-2 సెకండ్ అలా ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. మూత తీసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక చిన్న టమాటా అన్నమాట కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేయండి, ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ అందులో వేసాం కదా, మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా టమాటా మగ్గిద్ది అన్నమాట. మూత పెట్టేసి ఒక 2 సెకండ్ అలా ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మసాలాని యాడ్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ కలుపుకొని ఆ చికెన్ మసాలా గ్రేవీ ఉంటుంది, అందులో కొంచెం వాటర్ వేసుకొని నేను పోసుకున్నాను అన్నమాట. కొంచెం చికెన్ మునిగేటట్టు. తర్వాత మూత పెట్టేశాను అన్నమాట. మీడియం ఫ్లేమ్లో నుంచి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలి. స్లోగా కలుపుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుపుకున్నాను చికెన్.
మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈవెన్గా ఇంకా ఆల్రెడీ కాల్చిన చికెన్ అంటే కొంచెం కుక్ అయి ఉంటుంది. మనం కూడా చికెన్ పీసెస్ మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసాను అన్నమాట. తర్వాత మూత తీసాను. కుక్ అవుతుంది చికెన్. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, కింద మాడకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం నేను టేస్ట్ చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక్కొక్కసారి స్పైసెస్ అంటే కారం తక్కువ ఉంటే కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను. నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. తర్వాత కొత్తిమీర కొంచెం గార్నిష్ కానీ వేసాను అనమాట. లాస్ట్లో మళ్ళీ వేస్తాను. కుక్ అయింది, అవుతుంది. మూత తీసాను అనమాట. 90% కుక్ అయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం చికెన్ అంటే. కానీ మంచిగా కుక్ చేసుకోవాలి, ఈవెన్గా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. లాస్ట్కి ఇంకా అయిపోయింది. గార్నిష్ కానీ కొత్తిమీర వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. గార్నిష్కి కొత్తిమీర వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. లాస్ట్కి అయితే కర్రీ ఇలా వచ్చింది. టేస్ట్ చూశాను, బాగా వచ్చిందనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది కర్రీ అయితే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.